ప్రజల నుంచి తిరస్కరణకు గురై ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకత్వం ఇవాళ అసత్య ప్రచారాల ద్వారా ప్రజల్లో అపోహలు సృష్టించి తద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే కుట్రలు కుతంత్రాలు చేస్తున్న నేపథ్యంలో మనం చూసాం. ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోతే నాకు ఇవ్వాలని బలవంతంగా డిమాండ్ చేయడం ఎక్కడ చూడలేదు. పోనీ గతంలో అదే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీకి ఇంకో 5 సీట్లు తక్కువ ఉంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా పోయేదని కామెంట్ చేసిన వ్యక్తి ఇవాళ 11 సీట్లు ఉన్నా కూడా ప్రజలు తిరస్కరించారన్న విషయాన్ని మర్చిపోయి ఆత్మ పరిశీలన చేసుకోకుండా మళ్ళీ ప్రతిపక్ష హోదాని అడగడం, దాని ద్వారా ఆయన ఏదో రాకుండా కుటుంబ ప్రభుత్వం అడ్డుకున్నట్టుగా ప్రజల్లోకి అసత్య ప్రచారం చేస్తుంటే తా అంటే తందానా అనే వందిమాగతులు కూడా దాన్నే ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వీటిని విశ్వసించే అవకాశం లేదు. యూరియా విషయంలో కూడా పెద్ద ఎత్తున ఇదే రకంగా అసత్య ప్రచారాలు చేస్తున్నారు. కాలేజీలని, మెడికల్ కాలేజీని పీపీపీ మోడ్లో తీసుకెళ్లిన దాన్ని కూడా పెద్ద ఎత్తున అసత్య ప్రచారం చేసి అదేదో ప్రైవేటు పరం చేస్తున్నారనే విషయాన్ని చెప్తున్నారు. అసలు 5 ఏళ్ల క్రితం ఈ కాలేజీలు మంజూరైనప్పుడు వాటిని సత్వరంగా సమర్థవంతంగా పూర్తి చేసి ఉంటే ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్లాల్సిన అవకాశమే ఉండేది కాదు. ఈ పరిస్థితులు కల్పించింది గత ప్రభుత్వమే. రాష్ట్రంలో ఇటువంటి అరాచకాలు, అనైతిక చర్యలు పాల్పడి మళ్ళీ వాళ్ళ కూటమి ప్రభుత్వాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల విషయంలో మొత్తం 8,450 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తే వాళ్ళు ఖర్చు పెట్టింది 1,451 కోట్లు మాత్రమే. దాంట్లో కూడా దాదాపు 700 కోట్లు ఈ ప్రభుత్వం మీద బకాయిలు పెడితే అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. అంటే 5 సంవత్సరాల పాటు మీరు ఏమీ చేయకుండా, కాలేజీల నిర్మాణం పూర్తి చేయడానికి చిత్తశుద్ధి లేకుండా నిద్రపోయి ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం లోపలే చేయట్లేదు అంటున్నారు. మరి 5 సంవత్సరాలు మీరు ఏం చేశారో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకు మీరు కేవలం 12% మాత్రమే ఫైనాన్షియల్ ప్రోగ్రెస్ చూపించారు? దాంట్లో కూడా ఆ మిగిలిన 600 కోట్లు కూడా నబార్డ్ నుంచో లేదా సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్ కింద ఇచ్చిన, అంటే పైసా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఖర్చు పెట్టకుండా, ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందకుండా, ఆ ఆసుపత్రులు పూర్తయిన తర్వాత పేదలకి ఒక నాణ్యమైన వైద్య చికిత్స అందకుండా అడ్డుకొని ఇవాళ అసత్య ప్రచారం చేస్తున్నారు. పీపీపీ మోడ్లో వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది ఎక్కడ కూడా ప్రైవేటు పరం చేయట్లేదు. దీన్ని ఒక చారిటబుల్ ట్రస్టులు ఏర్పాటు చేసి తద్వారా ప్రైవేటు రంగాన్ని కూడా దీంట్లో ప్రోత్సహించి ఆ కాలేజీల నిర్మాణంని ఫైనాన్స్, బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ పేరుతో నిర్మాణం అయిన తర్వాత కావాల్సిన ఫ్యాకల్టీని కూడా తీసుకొచ్చి ఒక నాణ్యమైన వైద్య విద్యను విద్యార్థులకు అందించడం. అదేవిధంగా 70% ఆసుపత్రుల్లో ఓపీ సేవలకి ఎన్టీఆర్ వైద్య సేవ కింద ఆరోగ్యశ్రీ అంటారు, వాటి కింద సేవలు అందించడానికి, అంటే విద్యార్థులకు సంబంధించి ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు. అదేవిధంగా పేదలకి సంబంధించి వైద్య చికిత్సకు సంబంధించి ఆరోగ్యశ్రీ కింద ఎటువంటి ఇబ్బంది ఉండట్లేదు. దాన్ని నాణ్యమైన ఇది ఇవాళ ఆర్థిక పరిమితుల దృష్ట్యా ఒక మంచి నాణ్యత కలిగిన కళాశాలలు నిర్మించడం, హాస్పిటల్ నిర్మించడం, కళాశాలలు నిర్మించడం, తదనుగుణంగా హాస్టల్ నిర్మించడం, భవిష్యత్తులో నర్సింగ్ కాలేజీలు కానీ పారామెడికల్ కాలేజీలు కూడా నిర్మించే దిశగా ఈ ప్రయత్నం చేస్తున్నాం. యాజమాన్య హక్కులు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం మీ దగ్గరే ఉంటాయి. ఈ లీజ్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఈ ప్రాపర్టీ ఏది ఉందో, ఈ ఆస్తులు ఏమున్నాయో మళ్ళీ ప్రభుత్వంకే వస్తాయి. కాబట్టి దీంట్లో వాళ్ళు చేస్తున్న అసత్య ప్రయత్నం నచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు అంటున్నారు. చాలా టెండర్ ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉంటుంది. ఎవరైతే వీళ్ళు మాట్లాడుతున్నారో ఆ మాట నేను వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు కూడా వచ్చి మీకు ఉత్సాహం ఉంటే, నిజంగా మీరు ఎప్పుడు అభివృద్ధి గురించి ఏనాడు ఆలోచించలేదు, సంక్షేమం గురించి ఏనాడు ఆలోచించలేదు, ఇప్పుడన్నా ఆత్మ పరిశీలన చేసుకుని కళ్ళు తెరుచుకొని మీకు అవకాశం ఉంటే మీరు కూడా టెండర్లో పార్టిసిపేట్ చేయండి. చాలా పారదర్శకంగా చేస్తున్నాం. దానికి నియమ నిబంధనలు ఉన్నాయి, టెండర్ కండిషన్స్ ఉన్నాయి. దాని ప్రకారం ఎవరు ఎలవన్లు వస్తారో, ఎవరు సమర్థవంతంగా నిర్వహించగలరో గుర్తించి వారికి ఆ టెండర్ ప్రకారం రేపు కాంట్రాక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అయిపోయిన తర్వాత పూర్తిగా మా నియంత్రణలోనే ఉంటుంది కాబట్టి మానిటరింగ్ సిస్టమ్, మానిటరింగ్ మెకానిజం మా దగ్గర ఉంటుంది కాబట్టి నాణ్యమైన వైద్య విద్య అందుతుందా లేదా, నాణ్యమైన వైద్య చికిత్సలు, వైద్య సేవలు అందుతున్నాయా లేదా అనేది ప్రభుత్వం పరిశీలనలోనే ఉంటుంది. కాబట్టి ఎటువంటి అవకతవకలకు అవకాశం లేదు. గతంలో లాగా మీరు ఇసుకని ప్రైవేట్ పరం పెట్టి చేసి 1000 కోట్లు తెచ్చుకున్నారు. ఈ సొంత డిస్టిలరీలు పెట్టి మద్యంలో
వేల కోట్లు లక్షల కోట్లు దోచుకోవడమే కాకుండా ప్రజల ఆరోగ్యంతో కూడా ఆటలాడుకొని వాళ్ళ లక్షల మంది మంచానికి పరిమితమై కొంతమంది వేల మంది ప్రాణాలు పోవడానికి లక్షల మంది మంచానికి పరిమితం అవ్వడానికి కారణమయ్యారు. కాబట్టి ప్రజల పట్ల ప్రజల ఆరోగ్యం పట్ల ప్రజల సంక్షేమం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి లేని ఈ వైఎస్ఆర్సీపీ నాయకత్వం ఇవాళ ఇటువంటి మాట్లాడుతుంటే ప్రజలు నమ్మే పరిస్థితిలో లేదు. అది ఎక్కడ దీన్ని అలా చూడడానికి లేదు. ఎందుకంటే 2 నెలల్లో వచ్చాయి, ఇప్పటికి కూడా దానికి సరైన కారణాలు తెలుసుకోలేకపోతున్నారు. అది ఒక ప్రత్యేక పరిస్థితి, అందుకే దాన్ని హెల్త్ ఎమర్జెన్సీ అన్నారు. ప్రత్యేక పరిస్థితి. ఇప్పుడు కోవిడ్ వచ్చింది, ప్రపంచం ఇది వైఫల్యమా అంటే లేదు, కింద స్థాయిలో వైఫల్యం. ఎందుకంటే ఇటువంటి జరిగినప్పుడు అలర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కసారిగా అబ్నార్మల్ మామూలుగా నెలలో 2 నుంచి 3 ప్రాణాలు పోవడం అనేది, ఎందుకంటే అక్కడ ప్రతి 1000 మందికి 9 మంది గుంటూరు జిల్లాలో చనిపోతున్న ఇది ఉంది. దేశవ్యాప్తంగా 7 మంది ఉంటే ఆంధ్రప్రదేశ్లో 8 ఉంది, గుంటూరులో 9 ఉంది. అయితే ఇట్లాంటి వచ్చినప్పుడు అలర్ట్ చేయడం వైఫల్యం. దానికనుక విచారణ ఒక హై లెవెల్ ఎంక్వైరీ కమిటీని కూడా చేశాం. అది రిపోర్ట్ వచ్చిన తర్వాత కింద స్థాయిలో కానీ లేదా పై స్థాయిలో కూడా అలర్ట్ చేయకపోవడానికి కారణాలు ఏంటో వాటిని విశ్లేషించి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. ఏమని కేతిరెడ్డి మీద చాలా కుంభకోణాలు ఉన్నాయి, కబ్జాల కుంభకోణం ఉంది, అవన్నీ కూడా బయట